అస్సలాముఅలైకుం. అందరికీ నమస్కారం. సోదరులారా, అక్కలారా, అమ్మలారా, ప్రతి ఒక్కరూ మీ ఎస్ఐఆర్ ఫారాలు నింపి బిఎల్ఓలకు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీకు ఒక ఆలోచన ఉంటుంది, మా ఎస్ఐఆర్ ఫారాలు అప్లోడ్ అయ్యాయా లేదా అనేది. ఈ విషయం కూడా మీరు బిఎల్ఓలను విసిగించకుండా మీ ఇంట్లోనే కూర్చుని మీ ఫోన్లోనే మీరు మీ ఎస్ఐఆర్ ఫామ్ అప్లోడ్ అయిందా లేదా తెలుసుకునే విధానాన్ని పూర్తిగా నేను వివరిస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, బిఎల్ఓలకు చాలా పని ఒత్తిడి ఉంది. సో మనం వాళ్ళకు సహకరించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మన ఇంటికి ఒక 4 ఓట్లు ఉన్నాయనుకోండి, మన 4 ఓట్లు మనము ఫిలప్ చేసుకునే దానికి 2002 లిస్ట్ ఎత్తుక్కోవాలి, సెల్ఫ్ ప్రొవిజనింగ్ చేయాలా, లేకుంటే అండర్ మదర్ ఫాదర్ చేయాలా, ఈ ఆలోచనతో మేమే విసుగు చెందుతున్నాము. అలాంటప్పుడు ఒక్కొక్క బిఎల్ఓకు 1000 నుంచి 1500 ఫారాలు ఇచ్చారు. వాళ్లే ఫారాలు పంచుకోవాలి. మీకేమైనా అనుమానాలు ఉంటే వాళ్లే మీకు అనుమానాలు నివృత్తి చేయాలి. ప్లస్ తర్వాత మీరు 2 ఫారాలు నింపిన తర్వాత 2 ఫారాలు కలెక్ట్ చేసుకొని 2 ఫారాల పైన సంతకాలు చేసి ఒక ఫారం వాళ్ళు ఉంచుకొని ఒక ఫారం మీకు ఇవ్వాలి. సో ఇంత పని వాళ్ళు చేయాలంటే వాళ్ళకి చాలా ఓపిక అవసరం. సో వాళ్ళని విసిగించకుండా వాళ్ళకి మనం సహకరించి వాళ్ళకు తోడ్పాటును అందించాలి. మన కడప నగర బిఎల్ఓలు నేను చూసినంత వరకు చాలా బాగా పనిచేస్తున్నారు. సో వారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక విషయంలోకి వస్తే, ఇక్కడ చూడండి, మీ ఫోన్ తీసుకోండి, మీ ఫోన్ మీ చేతిలో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ చూడండి, ఓటర్స్ ఈసీఐ అని ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి సెర్చ్ ఇవ్వండి. దాని తర్వాత ఇలా వస్తుంది మనకు, ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్, సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళాలి, ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ లోకి వెళ్ళాలి. వెళ్ళి దీన్ని క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనము ఎస్ఐఆర్ ఫామ్ నింపినప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కానీ, లేక మా ఓటర్ ఎపిక్ నెంబర్ కానీ దీంట్లో రాయాలి, టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఈ క్యాప్చాను మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ ఉంటుంది కింద. రిక్వెస్ట్ ఓటీపీని మనము కొట్టాలి. దాని తర్వాత మనకు ఏమవుతుంది, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏముంది, సెలెక్ట్ స్టేట్, ఎంటర్ ఎపిక్ నంబర్ ఇన్ 2026. ఇక్కడ దీన్ని మనం నొక్కితే స్టేట్ల పేర్లన్నీ వస్తాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అని. మనకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ ఎపిక్ నంబర్ ఇన్ 2026, ఇక్కడ మన ఎపిక్ నంబర్ రాస్తాం. వేసిన తర్వాత సర్చ్ ఇవ్వాలి. సర్చ్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది, యువర్ ఫామ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. ఇంతే. ఈ చిన్న విషయం మనం ఫోన్లో కూర్చొని ఇంట్లో చేసుకుంటే మన ఫామ్ సబ్మిట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో సోదరులారా, సమయం చాలా తక్కువగా ఉంది. ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేయని వాళ్ళు త్వరగా ఫిలప్ చేసుకోండి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మా దగ్గరికి వస్తే మేము ఫిలప్ చేసి ఇస్తాము. ధన్యవాదాలు.